అయితే ఇప్పుడు మేము చేసిన ప్రయత్నంతో అఫ్ కోర్స్ తెలంగాణ పోలీస్ దే ఆర్ గ్రేట్ పీపుల్. సీఎం గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. దాని తర్వాత నా దగ్గర ఇంకా సమాచారం ఉన్నది, అది ఇవ్వడానికి వచ్చాను. సరే, ఇప్పుడు వాళ్ళు హై జోన్ సెక్యూరిటీ జోన్ అంటున్నారు కాబట్టి నేను తర్వాత వచ్చి సార్ అంటే ఎలాంటి ఏం సమాచారం ఇద్దామని వచ్చారు? మీడియాలో చెప్పలేము, కేసు సబ్ జ్యుడిషియల్ లో మేము చెప్పలేము. సతీష్ కమ్మారా మా పిటిషనర్ తరఫున నేను ఇంప్లై అయ్యాను. నా పేరు పాదూరు శ్రీనివాస్ రెడ్డి. ప్రేయర్ ఏంటంటే ఆ ఇంటరిమ్ అది కంప్లీట్ జస్టిస్ జరగాలి, ఇంటరిమ్ బెయిల్ ఇవ్వద్దని, ఆ రోజు క్వాష్ చేయొద్దని. బట్ సంభావ్ నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను, నాకు లింక్ వచ్చినా నేను రిటర్న్ ఫ్లైట్ లో ఉన్నాను కాబట్టి నేను అందుకోలేకపోయాను, జాయిన్ కాలేకపోయాను. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెటీరియల్ టు ప్రూవ్ హిమ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్. మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏం చెప్పారు? ఇక్కడ నేను అంటే ఒక పౌరునిగా ఒక అడ్వకేట్ గా నాకున్న రైట్స్ తోటి నేను ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేశాను. ఇక్కడి నుంచి వెళ్దాం. నా గల్లీ ఇదే, మా ఇల్లు ఇదే బాబు. సార్ ఈ రోజు ఎందుకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బ్యాంక్ దగ్గర పోదామా? బ్యాంక్ దగ్గర చెప్పండి సార్. బ్యాంక్ దగ్గర బండి సార్, బ్యాంక్ దగ్గర చెప్పండి. బ్యాంక్ దగ్గర రూట్ బయటకు రైట్. ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. చిక్కడపల్లి పిఎస్ వద్ద పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లోనే పిఎస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అల్లు అర్జున్. మొత్తానికి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఆ ప్రాంతానికి సంధ్యా థియేటర్ వద్దకు చేరుకున్నప్పటి దగ్గర నుంచి తిరిగి వెళ్లేంత వరకు అసలు ఏం జరిగింది, మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? పెద్ద ఎత్తున అక్కడ అభిమానులు వేచి ఉన్నారనే దాని మీద, తర్వాత అసలు దీనికి పర్మిషన్స్ లేవనే విషయానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు తెలుసా? ఇటువంటి అంశాలకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ఈరోజు చిక్కడపల్లి పిఎస్లో ప్రశ్నించారు. ప్రస్తుతం విచారణ అయితే పూర్తయింది. మరి కాసేపట్లోనే పిఎస్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వాహనాలతో పాటు ప్రస్తుతం పోలీసు వాహనాలను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు సిబ్బంది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మొదట సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది సంధ్యా థియేటర్ వద్ద అనుకున్నాం, కానీ ఎటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ లేదు ప్రస్తుతానికి అన్న సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఈపాటికే సంధ్యా థియేటర్కి సంబంధించి అక్కడ షోస్కి సంబంధించి టికెట్లు కూడా సేల్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్న సందర్భంలో ప్రస్తుతం ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే లేదని తెలుస్తోంది.